అర్జున్ 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 విడతి అర్జున్ 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 అయ్యో దేవి అక్క గురించి కనిపెట్టడానికి ఇంత స్పీడ్గా వెళ్తున్నావా అర్జున్? ఆగు, నీ సంగతి చెప్తా. అయ్యో, ఇదేంటి రోజుకొక రకంగా టార్చర్ చేస్తున్నారు. జరగని విషయాలన్నీ జరిగాయంటున్నారు. నేను ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి? సత్య నా కోసం ఎంతగా పోరాడుతుంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. హే దేవి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నిజంగా నాకేం తెలియదు అభి. ఆ శంకర్ అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా. నన్ను నమ్మండి అభి, తను అబద్ధం చెప్తున్నాడు. నీకు ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించారు. అది చూసిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉండగలవు? అదే నాకు కూడా అర్థం కావడం లేదు అభి. నిజంగా చెప్తున్నాను, నేను అతని దగ్గర డబ్బు తీసుకోలేదు. ఇంకా ఎన్నిసార్లు నేను చేయలేదని అబద్ధాలు చెప్తూనే ఉంటావు. అసలు నీ మాటకి విలువ లేకుండా పోయింది. అయినా కానీ నువ్విలాంటి మనిషివని నేను కల్లో కూడా ఊహించలేదు. అనవసరంగా మీ మాటలతో నన్ను బాధ పెట్టకండి అభి. నేను చెయ్యని తప్పుకి మీరు నన్ను అనుమానించకండి. ఒప్పుకుంటాను, ఇది నువ్వు పెళ్లికి ముందు చేసిన తప్పే. కానీ నువ్విప్పుడు చాముండేశ్వరి ఇంటి కోడలివి. అందులోనూ మా కంపెనీలో పనిచేసే ఒక స్టాఫ్ దగ్గరకు వెళ్లి అప్పు తీసుకున్నావు. వాళ్ళందరూ మా అమ్మ గురించి ఏమనుకుంటారు? మా అమ్మ వెనుక నవ్వుకుంటారు. అమ్మని తప్పుగా అనుకోరు, ఎగతాళి చేసి తప్పుగా మాట్లాడి నవ్వుతారు. చాముండేశ్వరి ఇంటి కోడలు అప్పులు చేస్తుందని అవమానంగా మాట్లాడారు. అభి, ఒకసారి నేను చెప్పేది వినండి. నోర్మయ్, మనకి పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది కదా, ఎప్పుడైనా ఏదో ఒక రోజు ఈ విషయం నాతో చెప్పుండొచ్చు కదా. అతని దగ్గర చేసిన అప్పు నేను తీర్చేవాణ్ణి కదా. 4 గోడల మధ్య ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా మ్యాటర్ ఫినిష్ చేసేవాణ్ణి కదా. అతను నేరుగా ఇంటికొచ్చి అందరి ముందు నన్ను అవమానించాడు. ఈ సమస్యకి నిప్పు పెట్టి నువ్వు చూస్తూ నిలబడ్డావు. అయ్యో, నేనెవరి దగ్గర అప్పు చేయలేదని చెప్తున్నాను కదా. అలా తీసుకుంటేనే కదా నేను మీకు చెప్పగలను. అప్పు తీసుకోలేదని మళ్ళీ నాకు అబద్ధం చెప్పకు. తీసుకున్న అప్పు మర్చిపోయానని మర్యాదగా నిజం ఒప్పుకో. ఇంతకు మించి మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు. అదే ఇప్పుడు అంతా అర్థమైంది కదా. ఇంతేనా? ఇంకా ఆఫీసులో ఎవరి దగ్గరైనా తీసుకున్నావా? ఇలా చూడు, మా అమ్మ చాలా పాపం. నీకు చేతులు జోడించి బతిమాలుతున్నా. దయచేసి బయటి వాళ్ల ముందు మా అమ్మని ఇలా అవమానించకు. ఆమె పరువు తీయకు. నేను అలా ఏం చేయలేదు అభి. ఇదిగో, తీసుకో తీసుకో. నీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకో. ఎంత అప్పు ఉన్నా తీర్చే. ఎవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళకి అంతా కూడా ఇచ్చేసేయ్. దాని గురించి నిన్నేమీ అడగను. కానీ నీ వల్ల ఇంకొక మనిషి ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి దానివల్ల మా అమ్మ అవమానపడకూడదు. జాగ్రత్త. నిజంగా ఇదంతా ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అభి. వదినా, రారా, నిన్నే పిలుద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్ గా వచ్చావు. అదేలా వదినా? సడన్ గా ఎవరో ఒక శంకర్ని రప్పించి ఇంత చక్కటి డ్రామాని పక్కాగా ప్లాన్ చేశారు. ఒకటే బంతికి అటువైపు బ్యాటింగ్ చేస్తున్న దేవిని అవుట్ చేశారు. ఆ దేవిని నమ్మి ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చిన సత్యాన్ని రన్ అవుట్ చేశారు. ఈ చాముండేశ్వరి ఇంతవరకు చూపించింది కేవలం ప్రాక్టీస్ సెషన్ మాత్రమే. దానికే వీళ్ళు ఇంతలా గొడవ పడితే ఇంకా అసలైన ఆట మొదలు పెట్టాననుకో, వీళ్ళు కనిపించకుండా పోతారు. ఓ, అయితే ఇంకా చాలా ప్లాన్స్ ని సిద్ధంగా పెట్టుకున్నారు. అవును, దేవి నా కంపెనీలోనే కదా జాబ్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి బయోడేటా నా ఆఫీస్ రికార్డ్స్ లో ఉంటాయి. అది ఈరోజు ఈవినింగ్ లోపు నా చేతికొస్తుంది. వదినా, మీరు సూపర్ వదినా. అందులో దేవి నాన్న ఎవరు, వాళ్ళ అడ్రస్ ఏంటి అని అన్ని బట్టబయలైపోతాయి.
ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడికి రప్పించి అందరి ముందు వాళ్ళని అవమానించి దేవిని వాళ్ళ చేతిలో పెట్టి గెంటి పారేస్తాను.